కాలంతో పాటు ఎంతో మార్పు వచ్చినా కొన్ని విద్యా సంస్థల చరిత్ర మాత్రం చెరిగిపోదు. అలాంటి అరుదైన గుర్తింపు పొందిన పాఠశాలే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని కోడె వెంకట్రావు మున్సిపల్ హై స్కూల్. ఎన్నో దశాబ్దాలుగా వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి సమాజానికి ఉన్నతాధికారులు, వైద్యులు, ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులను అందించిన ఈ ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు మరో గౌరవాన్ని సొంతం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాలయాన్ని లీప్ స్కూల్గా ప్రకటించడంతో పాఠశాల రూపురేఖలు మారనున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్న కోడె వెంకట్రావు మున్సిపల్ హైస్కూల్కు రాష్ట్ర ప్రభుత్వం లీప్ స్కూల్ హోదా కల్పించింది. పట్టణ తొలి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడె వెంకట్రావు విరాళంగా ఇచ్చిన 2 ఎకరాల స్థలంలో ఏర్పాటైన ఈ విద్యాసంస్థ కాలక్రమేణీ వేలాది మంది విద్యార్థులకు విద్యాదీపంగా నిలిచింది. 1986లో హైస్కూల్గా అప్గ్రేడ్ అయిన ఈ పాఠశాల ప్రస్తుతం భవనాలు, తరగతి గదులు, ఇతర మౌలిక వసతుల కొరత ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ ఈ పాఠశాలను లీప్ స్కూల్ జాబితాలో చేర్చడంతో అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకున్నాయి. ఈ స్కూల్లో విద్యాభ్యాసం చేసిన వారిలో చాలా మంది తమ తమ జీవితాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. సివిల్ సర్వీసులు, వైద్య రంగం, ఇంజనీరింగ్, పోలీస్, ఆర్మీ, విద్యాశాఖతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉన్నత స్థానాల్లో సేవలందిస్తున్నారు. నాణ్యమైన విద్యకు చిరునామాగా మారిన ఈ పాఠశాల గత విద్యా సంవత్సరంలో కూడా తాడేపల్లిగూడెం మున్సిపల్ పరిధిలో టౌన్ ఫస్ట్గా నిలిచింది. 575 మార్కులు సాధించి మరోసారి రికార్డులకెక్కింది. ఈ ఘనతకు కొనసాగింపుగా లీప్ స్కూల్ హోదా దక్కడం పాఠశాల చరిత్రలో మరో మైలురాయిగా నిలిచిందని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. లీప్ స్కూల్ హోదా దక్కేందుకు సహకరించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. నేను డాక్టర్ కోడె వెంకట్రావు మున్సిపల్ హై స్కూల్ తాడేపల్లిగూడెం హెచ్ఎం మాట్లాడుతున్నానండి. మా పాఠశాల నియోజకవర్గానికి మోడల్ పాఠశాల కింద సెలెక్ట్ అయినట్టు అధికారులు తెలియజేశారండి. ముఖ్యంగా ఈ స్కూల్ ఇలా సెలెక్ట్ అవ్వడానికి కారణం మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి, మేము మా స్టాఫ్. అదేవిధంగా ఈ విధంగా నియోజకవర్గానికి ఒక స్పెషల్ స్కూల్ శాంక్షన్ చేసినటువంటి గౌరవ నారా లోకేష్ గారికి మా పాఠశాల తరఫున, అదేవిధంగా మా సిబ్బంది తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. మా పాఠశాల లీప్ స్కూల్ కింద సెలెక్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉందండి. దీనివల్ల ఏంటంటే మనకి పిల్లలు, అలాగే పాఠశాల కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే మన విద్యాశాఖ మంత్రి గారికి నారా లోకేష్ గారికి మా పాఠశాల తరఫున, మా హెచ్ఎం గారి తరఫున, అలాగే మా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. కూటమి ప్రభుత్వం సహకారంతో త్వరలో ఈ స్కూల్ రూపురేఖలన్నీ మారనున్నాయి. స్మార్ట్ క్లాస్ రూమ్స్, డిజిటల్ లెర్నింగ్ సిస్టమ్, ఆధునిక ఫర్నిచర్, మెరుగైన తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్య వసతులు, క్రీడా మైదానాల అభివృద్ధి వంటి పనులన్నీ చేపట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ పాఠశాలను ఆదర్శ విద్యాలయంగా అభివృద్ధి చేయనున్నారు. దీంతో విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందే అవకాశం ఏర్పడనుంది. లీప్ స్కూల్ గా సెలెక్ట్ అయినందుకు సంతోషం. అలాగే ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పేరు వేణుగోపాలం. నేను కోడె వెంకట్రావు మున్సిపల్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ లీప్ స్కూల్ కింద సెలెక్ట్ అవ్వడం వల్ల నాకు సంతోషకరంగా ఉంది. పేరు రావుకి, నేను 10వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ ని లీప్ స్కూల్ గా సెలెక్ట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీనివాస్ గారికి, నా ప్రధాన ఉపాధ్యాయుల పట్ల కృతజ్ఞతలు. శ్రీనివాస్ గారికి మా స్కూల్ తరఫున కృతజ్ఞతలు. నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఒకప్పుడు సమాజానికి ఎంతో మంది గొప్ప వ్యక్తులను అందించిన ఈ చారిత్రాత్మక విద్యాలయం ఇప్పుడు ఆధునిక హంగులతో మరోసారి ఆదర్శ ప్రభుత్వ పాఠశాలగా నిలువబోతోంది. చారిత్రాత్మక పాఠశాలకు సాంకేతికత జతకానుండడంతో ప్రభుత్వ విద్యలో కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుందనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతోంది.